ఒకటో తారీఖు నుండి 9వ తారీఖు వరకు ఈ ఏక సంఖ్యలు అంటారు. ఈ 9 నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తే 10వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ద్విసంఖ్యలు అంటారు. ముఖ్యంగా ఏక సంఖ్యలకి ద్విసంఖ్యలకి చాలా వ్యత్యాసం ఉంటుందండి. ఈ 1వ తారీఖు నుండి 9వ తారీఖులో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారంటే స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరి సహకారం లేకున్నా కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్తారు. ఎందుకంటే ప్రతిదీ తనకు నచ్చినట్టుగానే చేస్తారు. తనకు నచ్చంది ఏది చేయరండి. మీరు 100 కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళు చేయలేరు. ఎందుకంటే వాళ్ళ మనసుకు నచ్చి ఇది ఓకే అన్నప్పుడు మాత్రమే వాళ్ళు నిర్ణయం తీసుకోగలుగుతారు. ఎందుకంటే వీళ్ళు హోల్ అండ్ సోల్ వీళ్ళు ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుందండి ఈ ఏక సంఖ్యలలో పుట్టినవారు. ఒక విధంగా చెప్పాలంటే అపారమైనటువంటి మేధస్సు గల నంబర్ ఎవరు అంటే 1 నుండి 9 వరకు జన్మించినటువంటి వారే. వీళ్ళే రాజకీయ పరంగా పైకి వస్తారు, ఉద్యోగ పరంగా పైకి వస్తారు, ఆర్థికంగా నిలదొక్కుని వ్యాపారాలు చేసి కోట్లు గడించే వాళ్ళు కూడా 1 నుండి 9 వరకు జన్మించిన వారు మాత్రమే. ఆ 1 నుండి 9 వరకు జన్మించినటువంటి వారు చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్తారండి. 1 అంటే రవి, 2 అంటే చంద్రుడు, 3 అంటే గురువు, 4 అంటే రాహు, 5 అంటే బుధుడు, 6 అంటే శుక్రుడు, 7 అంటే కేతువు, 8 అంటే శని, 9 అంటే కుజుడు. మరి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నెంబర్లో పుట్టినటువంటి వారు ఎవరైనా జన్మించినట్టయితే ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియపరచండి.